హలో, ఐ ఆడిబుల్? వినిపిస్తుంది ఇప్పుడు? హలో, హలో వినిపిస్తుందా? హలో, సో అందరికీ హాయ్. ఐ హోప్ అందరికి వినిపిస్తున్నా. ఒకసారి ఎస్ అని రాయండి కామెంట్స్లో వినిపిస్తుంటే, సో దట్ ఐ కెన్ గెట్ క్లారిటీ దట్ ఐఎమ్ ఆడిబుల్. యా సో ఈరోజు మనం అరేస్ మీద క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఈరోజు నేను చూస్ చేసుకున్న 5 క్వశ్చన్స్ ఏంటివంటే, ఒకటి కేడెన్స్ ఆల్గోరిథం, ఇంకోటి ఫైండ్ ద సమ్ ఈక్వల్స్ టు కే ఇన్ ఎ సబ్ అరే, ఇంకోటి మూవ్ జీరోస్ టు ద ఎండ్ ఆఫ్ ది అరే, ఇంకా నార్మల్ మన లీడ్ కోడ్ ఫస్ట్ క్వశ్చన్ 2 సమ్, ఇంకా ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కన్సిక్యూటివ్ వన్స్ ఇన్ అన్ అరే. సో ఈ 5 క్వశ్చన్స్ చూస్ చేసుకున్నా. ఈ 5 క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏంటివంటే, ఒకటి 2 పాయింటర్స్ అప్రోచ్ని కవర్ చేద్దాం, ఒకటి ఏమైనా స్లైడింగ్ విండో కోసం, ఒకటి ఏమైనా నార్మల్ అరే ట్రావర్సింగ్ కోసం. సో ఈ 5 క్వశ్చన్స్ అనేవి అరేస్లో సాల్వ్ చేస్తాం, చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకోసం మీకు 5 క్వశ్చన్స్ చూస్ చేసుకున్నాం. అందరికి వినిపిస్తుంది కదా? ఒకసారి చేస్తాను రాయండి కామెంట్స్లో. సో ఫస్ట్ మనం కన్సిక్యూటివ్ వన్స్తో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే అది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. సో ఏంటిదంటే కన్సిక్యూటివ్ వన్స్, ఒకసారి మీరు కూడా ఆలోచించండి అసలు ఎలా సాల్వ్ చేస్తామని క్వశ్చన్ని. సో కన్సిక్యూటివ్ వన్స్ అంటే ఏంటిదంటే, వాడు మనకి ఇలా నెంబర్స్ ఇచ్చి ఉంటాడు, అంటే డైరెక్ట్ క్వశ్చనే చూసేద్దాం. సో ఇది మన లీడ్ కోడ్ క్వశ్చన్. సో ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతూ ఉంటుంది మీకు, వాడు ఇన్పుట్ ఇట్లా ఇచ్చినాడు మనకి నమ్స్ అనేది. సో దీనిలో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ కన్సిక్యూటివ్ వన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇది మన క్వశ్చన్. సో ఎట్లా అంటే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ రాసుకుందాం. ఇప్పుడు మన వాడు ఇచ్చిన ఎగ్జాంపుల్ బట్టి మన అరే ఉండేసి 110111 ఉంది. సో దీంట్లో నెంబర్ ఆఫ్ కన్సిక్యూటివ్ వన్స్ కనిపెట్టాలి. ఇది మన క్వశ్చన్. సో దీని ప్రకారం దీని ఆన్సర్ ఎంత? 3, అంతే కదా? సో ఇప్పుడు ఎలా సాల్వ్ చేద్దామండి ఈ క్వశ్చన్ని? ఏమైనా మీరు హింట్స్ ఇవ్వగలుగుతారా నాకు? ఎలా సాల్వ్ చేయగలుగుతాం ఈ క్వశ్చన్ని? ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా మంచిగా? రాహుల్ హలో. అంటే ఫస్ట్ టైం కదా నేను లైవ్ చేస్తాం, సో అందుకోసం కొన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా పనిచేస్తలే, ఎందుకో ప్రాబ్లం వచ్చింది. సో సెకండ్ ఆఫ్ ఆల్ అసలు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి. సో ఏమనుకోకండి, రేపటికెళ్ళి ఇంకా క్లారిటీగా ఇంకా నీట్గా వస్తా ప్రిపేర్ అయ్యి. సో ఈరోజు ఎందుకు మొత్తం డిస్టర్బ్ అయిపోయాను, చాలా టెన్షన్లో ఉన్నా. సో అందుకోసం కొంచెం అలా అనిపిస్తుంది. మీకు అందరికీ వినిపిస్తుంది కదా ఇప్పుడు సరిగ్గా? ఏమైనా అర్థం కాకుండా కూడా టైప్ చేయండి ఏమన్నా. యా, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేద్దామంటే, మనం ఇనిషియల్గా మనం నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది
ఇప్పుడు నెంబర్ ఆఫ్ వన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇనిషియల్గా ఏం చేద్దామంటే కౌంట్ ఈక్వల్స్ టు 0 అని వెళ్దాం. ఏంటిది నెంబర్ ఆఫ్ వన్స్ కోసం. ఈ కౌంట్ అనేది 0ది నెంబర్ ఆఫ్ వన్స్ని క్యాలిక్యులేట్ చేస్తానికి. యా శివాని కరెక్ట్ అప్రోచ్ ఇచ్చింది. సో మీరు ఒకసారి మీరు ఇంప్లిమెంట్ చేసాను కూడా ట్రై చేయండి, ఎందుకంటే ఇది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. సో ఎందుకంటే ఇది నార్మల్ బేసిక్గా స్టార్టింగ్లో ఉన్నప్పుడు సాల్వ్ చేస్తూ ఉంటాం ఈ క్వశ్చన్ని. సో మిగతా వాళ్ళకు కూడా ఈ క్వశ్చన్ ఈజీ అనిపిస్తే నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం, ఎందుకంటే టైం అనేది వేస్ట్ చేస్తాం ఈజీ క్వశ్చన్స్ మీద. సో మిగతా వాళ్ళు కూడా నెక్స్ట్ క్వశ్చన్ అని చెప్తే నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం, లేకుంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఏం లేదు సాల్వ్ చేస్తాంలో కూడా దీంట్లో ఈ క్వశ్చన్లో ఏం చేస్తానంటే ఫర్ i ఈక్వల్స్ టు 1 to n ట్రావెల్స్ అవుతా. ట్రావెల్స్ అయిన తర్వాత ఏం చేస్తా, ప్రతిసారి ఇఫ్ నమ్స్ ఆఫ్ i అనేది నాకు 1 వచ్చింది అనుకోండి, cని ఇంక్రిమెంట్ చేస్తా. ఓకేనా. ప్లస్ ఇందులో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇనిషియల్గా ఒకటి ఇంట్ మ్యాక్స్ని ఇంటూ మినిమంతో ఇనిషియలైజ్ చేసుకుంటా. ఈ ఇనిషియలైజేషన్ ఎందుకంటే నా ఆన్సర్ని కనిపెట్టుకోవడానికి. నా మ్యాక్సీ అని పెట్టుకున్నాను నేను, మ్యాక్స్ బదులు. సో అందుకోసం మ్యాక్సీ అని పెట్టుకున్నా, మ్యాక్సీని ఇంటూ మిన్తో పెట్టుకున్నా. సో రాహుల్ సాల్వ్ చేస్తా క్వశ్చన్ని. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రతిసారి నా 1 వచ్చేసరికి నేను ఏం చేస్తున్నా, అకౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నా, అంటే నెంబర్ ఆఫ్ వన్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నా. సో తర్వాత ఏం చేస్తానంటే ఒకవేళ నా 0 వచ్చేసింది అనుకోండి, కౌంట్ని 0 చేసేసుకుంటా. ఎందుకు అది అవసరం లేదు మనకి 0 వచ్చినప్పుడు. సో ఇక్కడ నేను ఏం రాసుకుంటానంటే ఇంకోటి, నా మ్యాక్సీ ఈక్వల్స్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ నా కౌంట్ ఇంకా ఎప్పుడైనా వచ్చిన మ్యాక్సీ వాల్యూ. లాస్ట్కి ఏం రిటర్న్ చేస్తా, నా మ్యాక్స్ని రిటర్న్ చేసేస్తా. ఇది మన కోడి క్వశ్చన్కి. సో ఏం చేస్తున్నా, సింపుల్ ఏం లేదు, ఒక 6 స్టెప్స్ ఈ క్వశ్చన్లో. ఫస్ట్ cని ఈక్వల్స్ టు 0తో ఇనిషియలైజ్ చేస్తున్నా, దేనికి నెంబర్ ఆఫ్ వన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. నెక్స్ట్ నా ఆన్సర్ స్టోర్ చేసుకోవడానికి మ్యాక్స్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. దాని ఇనిషియల్గా ఎట్లా పెట్టుకుంటున్నా, ఇంటి మినిమంతో స్టోర్ చేసుకుంటున్నా. ఇంటి మినిమం అంటే ఏంటిదంటే అన్నిటికన్నా లోయెస్ట్ వాల్యూ. ఎప్పుడైనా మ్యాక్స్ వాల్యూ అన్నా మీన్ వాల్యూ అన్నా క్యాలిక్యులేట్ చేస్తానికి ఇట్లా మనం ఇంటి మినిమము ఇంటి మ్యాక్సిమం అని తీసుకుంటాం. ఇప్పుడు ఏమైనా మినిమం వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే ఇంటి మ్యాక్స్ అని తీసుకుంటాం ఇనిషియల్గా. ఒకవేళ మ్యాక్సిమం వాల్యూ కావాలనుకుంటే ఇంటి మినిమం అని తీసుకుంటా. ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు మన అరేస్లో ఉన్న క్వశ్చన్స్ ఇలా ఉంటాయంటే మ్యాక్సిమం -10⁻9 to 10⁻9 వరకే ఉంటాయి. కానీ ఇంటూ మ్యాక్స్ ఇంటూ మినిమం అయితే 2⁻32 -1 2⁻32 అలా ఉంటాయి. సో ఆటోమేటిక్గా మన క్వశ్చన్ సాల్వ్ అయిపోతాయి. సో అందుకోసం ఇలా ఇంటి మిని ఇంటి మ్యాక్స్ అని తీసుకుంటాం జనరల్గా. సో తీసుకున్నాను, తర్వాత ఏం చేసిన, ఫర్ లూప్ వేసిన. ఏంటిది, ట్రావెల్స్ అవుతానికి నమ్సరీని ట్రావెల్స్ అవుతానికి ఫర్ లూప్ వేసిన 1 to 1. తర్వాత ఏం చేస్తున్నా, నా నమ్సరీ అరేలో 1 వచ్చింది అనుకోండి, కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నా. తర్వాత ఏం చేస్తున్నా, ఒకవేళ నా వచ్చిన కౌంట్ ఉన్నదానికన్నా ఎక్కువ ఉంటే నా మ్యాక్స్తో అప్డేట్ చేసేస్తున్నా. ఏంటిది, ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ఎగ్జాంపుల్లో ఇప్పుడు 1 1 వచ్చినాయి. సో ఇప్పుడు నా కౌంట్ ఎంత అయిపోతుంది, 2 అవుతుంది. అయిపోయిందా. సో ఇప్పుడు నా మ్యాక్స్ వాల్యూ ఎంత అయిపోయింది, 2 అయిపోయింది. తర్వాత నెక్స్ట్ టైం వస్తుంది 0 వస్తుంది. 0 వచ్చేసరికి నా కౌంట్ వాల్యూ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. అంతే కదా. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తా, ఇక్కడికి వెళ్ళి కౌంట్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 1 2 3 నా కౌంట్ వాల్యూ. స్టార్టింగ్ సి వాల్యూ ఎంత ఉండే, స్టార్టింగ్లో మ్యాక్స్ వాల్యూ ఎంత ఉండే 2, ఇప్పుడు సి వాల్యూ ఎంత ఉంది 3. సో ఇప్పుడు మ్యాక్స్ వాల్యూ ఎంత అయిపోతుంది ఆటోమేటిక్గా 3. సో ఇలా సాల్వ్ చేస్తాం ఈ క్వశ్చన్ని. సో ఆటోమేటిక్గా మనం ఏం రిటర్న్ చేస్తున్నాం, మ్యాక్స్ని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా 3 రిటర్న్ అయిపోతుంది. అలా సాల్వ్ చేస్తాం ఈ క్వశ్చన్ని. అర్థమైంది కదా. ఇది అర్థమైతే నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అయ్యాం. నేను అర్థం కాకుండా చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎస్ అని రాస్తే నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అయ్యాం. సో మీరు ఒకసారి లీడ్ కోడ్లో వెళ్ళి క్వశ్చన్ సాల్వ్ చేసేయండి, అయిపోతుంది. మ్యాథ్స్ కన్సిక్యూటివ్స్ వన్స్ క్వశ్చన్ నెంబర్ 485. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేయండి, అయిపోతుంది.
సో నెక్స్ట్ ఏంటిదంటే ఇప్పుడు మన ఫస్ట్ ఈజీ క్వశ్చన్ వచ్చేసి ఫిఫ్త్ది, నెక్స్ట్ ఈజీ క్వశ్చన్ వచ్చేసి మన థర్డ్ క్వశ్చన్. ఎందుకంటే ఫోర్త్ క్వశ్చన్ కూడా ఈజీయే, కానీ మంచి టిప్ చెప్తా ఫోర్త్ క్వశ్చన్ కూడా ఎలా సాల్వ్ చేయాలి అనేది. సో ఇప్పుడు మనం ఏ క్వశ్చన్కి వెళ్ళిపోదాం అంటే థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మూవ్ జీరోస్ టు ది ఎండ్ ఆఫ్ ది అరే. సో ఈ క్వశ్చన్ ఏంటిదంటే ఇప్పుడు వాడు ఒక అరే ఇచ్చాడు మనకి ఇలా నమ్స్ 1 0 2 0 3 4 ఇలా ఇచ్చాడు. సో మనం దీన్ని కొన్ని ఆపరేషన్స్ చేసి మన నమ్స్ అనే అరే ఎలా రిటైన్ చేయాలంటే 1 2 3 4 0 0 అని రిటైన్ చేయాలి. ఒకసారి మీరు ట్రై చేస్తారంటే ట్రై చేయండి, ఒక 2 minutes తీసుకుని ఏమైనా ముందే సాల్వ్ చేస్తున్నా చెప్పండి, పర్వాలే. ఏమైనా ఐడియా వస్తుంటే కూడా చెప్పండి, నేను తర్వాత సొల్యూషన్ చెప్తా ఎలా చేయాలో. ఇది కూడా రీడ్ కోడ్ లే క్వశ్చన్. క్వశ్చన్ ఏంటిదంటే మూవ్ జీరోస్ టు ది ఎండ్ ఆఫ్ ది అరే అని గూగుల్లో టైప్ చేయండి, వచ్చేస్తుంది క్వశ్చన్. సరే ఓకే, ఎలా సాల్వ్ చేస్తారో ఎలా సాల్వ్ చేయాలి క్వశ్చన్ చూద్దాం. దీన్ని 2-3 మెథడ్స్లో సాల్వ్ చేయవచ్చు. ఫస్ట్ నేను ఒక ఈజీ మెథడ్లో సాల్వ్ చేద్దాం. ఏంటిదంటే ఫస్ట్ నేను ఏం చేస్తా, నా నమ్స్ అనే అరే ఎలా ఉంది 1 0 2 0 3 4. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నా ఈ అరేలో మొత్తం జీరోస్ని కౌంట్ చేసుకుంటా. జీరోస్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, ఓకేనా. తర్వాత నేను ఏం చేస్తానంటే నా నమ్స్ అరేలో ట్రావెర్స్ అవుతా ఫర్ I ఈక్వల్స్ టు 1 to n. n అంటే ఏంటిది, నా సైజ్ ఆఫ్ ది అరే. మొత్తం ట్రావెర్స్ అవుతానా, ట్రావెర్స్ అయి నేను ఏం చేస్తానంటే ఒకవేళ నా నమ్స్ ఆఫ్ I నాట్ ఈక్వల్స్ టు 0 ఉందనుకోండి, ఏం చేస్తా, ఒక అరే తీసుకుందాం, ఇంకో అరే. సపోజ్ నెంబర్ అని తీసుకున్నా, నెంబర్ ఆఫ్ సమ్ 10 అని తీసుకున్నా, ఇది నా అరే. ఒకవేళ నాది నాట్ 0 వచ్చేసింది అనుకోండి, నేను నెంబర్ ఆఫ్ జేలో నా ఎలిమెంట్ పెట్టేస్తా, ఏంటిది నమ్స్ ఆఫ్ I. తర్వాత ఏం చేస్తా, ఇంక్రిమెంట్ చేస్తా. సారీ 2 కదా, ఓకే. సో ఇప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా నా నంబర్ అనే అరేలోకి నా నాన్ జీరో నెంబర్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇప్పుడు నా నంబర్ అనే అరేలో ఏముంటాయి, అన్ని నా నాన్ జీరో ఎలిమెంట్స్ ఉంటాయా అంటే ఏముంటాయి నా నెంబర్ అరేలో 1 2 3 4 ఉంటాయి. ఓకేనా. తర్వాత నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నాకు జీరోస్ తెలుసు కదా, ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. తర్వాత నేను ఏం చేస్తా, ఈ 2 జీరోస్ని వీటిలో ఇక్కడ పెట్టేస్తా. ఎలా, మళ్ళీ ట్రావెర్స్ అవుతా ఫర్ I ఈక్వల్స్ టు 1 to ఏ సైజ్ వరకు, ఎన్ సైజ్ వరకు. ఎందుకు, మన నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ అరే మారతలే. సో నమ్స్ ఆఫ్ I ఇనిషియల్గా ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 2 0 అంటే 6 ఉన్నాయి. సో నా నెంబర్స్ అనే అరేలో కూడా 6 ఎలిమెంట్స్ ఉండాలా, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నేను ఏం చేస్తాను, డైరెక్ట్గా I 4 నుంచి స్టార్ట్ అయ్యి n అంటే ఎంత, మనం 6 వరకు వెళ్ళిపోతాం. ఇది మీకు ఇక్కడ మీరు కౌంట్ రాసుకోండి. ఇక్కడ ఏం రాసుకోవచ్చు మీరు, 4 వాళ్ళు నెంబర్స్ డాట్ కౌంట్ అని. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం n1 అని అనుకుందాం. n1 అనుకొని నెంబర్ డాట్ కౌంట్ తీసుకుంటా. సో ఇక్కడ n1 వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, n1 to n. సో మిగతా అన్ని నెంబర్స్ మిగిలిపోయినాయి కదా, ఆ మిగిలిపోయిన నెంబర్స్ ఏంటివి, జీరోస్. సో జీరోస్తో ఫిల్ చేసేయాలి. సో నెంబర్ ఆఫ్
సమ్ పీలో జీరోస్ పెట్టేస్తా. ఎన్ నుంచి n1 నుంచి n అంటే n మైనస్ n1 జీరోస్ వచ్చేస్తాయి దాంట్లో. సో ఆటోమేటిక్గా నెంబర్ అనే అరేలు ఏమేమి ఉండిపోతాయి, 1 2 3 4 0 0 ఉండిపోతాయి. ఇలా సాల్వ్ చేస్తాం ఈ క్వశ్చన్ని. సో మన స్టార్టింగ్ నుంచి చెప్తా ఏం చేస్తున్నామో. సో ఇనిషియల్ అయిన క్వశ్చన్ ఏంటిదంటే వాళ్ళు నాకు ఒక నమ్స్ అనే అరే ఇచ్చారు. ఆ నమ్స్ అనే అరే ఎలా ఉంది, 1 0 2 0 3 4 ఉంది. దీన్ని ఎలా చేయాలంటే లాస్ట్లో ఇలా చేయాలి. అంటే నా జీరోస్ అన్నీ లాస్ట్లో తీసుకురావాలి. సో ఇలా చేయాలి అరేని 1 2 3 4 0 0. సో దీన్ని ఎలా అప్రోచ్ అవుతున్నానంటే ఇనిషియల్గా నెంబర్ ఆఫ్ జీరోస్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నా మొత్తం నమ్స్ అనే అరేలో. నా నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వచ్చినాయి, 2 వచ్చినాయి. దాని తర్వాత నేను ఏం చేస్తున్నా, ఒక నెంబర్ అనే అరే డిక్లేర్ చేసుకున్నానా. తర్వాత నేను ఏం చేస్తున్నా, నమ్స్ అనే అరేని ట్రావర్స్ అయ్యి ఒకవేళ నా నెంబర్ నాన్ జీరో అయితే నెంబర్ ఆఫ్ అరే అంటే నెంబర్ అరేలోకి నా నాన్ జీరో ఎలిమెంట్స్ పెట్టేస్తున్నా. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఏ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి, 1 2 3 4 ఎలిమెంట్స్ వచ్చేస్తాయి నెంబర్లోకి. 1 2 3 4 వచ్చేస్తాయి ఈ మొత్తం పార్ట్లో. ఓకేనా. తర్వాత నాకు ఇనిషియల్గా ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. ఈ 2 జీరోస్ కూడా నా నెంబర్ అరేలోకి రావాలి కదా. సో తర్వాత నేను ఏం చేస్తాను, ఒక లూప్ వేసేస్తాను ఆటోమేటిక్గా. ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ వరకు వేసేసి నా నెంబర్ ఆఫ్ అరేలో పెట్టేసుకుంటా. సో లాస్ట్ నాకు ఏమైపోతుంది ఆన్సర్ 1 2 3 4 0 0 అయిపోతుంది. ఒకవేళ అర్థమైతే ఎస్ అని పెట్టండి, ఒకవేళ అర్థం కాకుండా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, నెక్స్ట్ ఈజీ క్వశ్చన్ ఏంటిదంటే మనకి కేడెన్స్ అల్గోరిథం. పేరు విన్నారా కేడెన్స్ అల్గోరిథం అని ఎప్పుడన్నా? ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్ కేడెన్స్ అల్గోరిథం. ఎందుకంటే కేడెన్స్ అల్గోరిథం లేకుండా ఏ టెక్నికల్ రౌండ్స్ అన్నా కోడింగ్ రౌండ్స్ అన్నీ ఉండవు. సో కేడెన్స్ అల్గోరిథం నేర్చుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. సో కేడెన్స్ అల్గోరిథం దేన్ని వాడతామంటే జనరల్గా కేడెన్స్ అల్గోరిథం ఎందుకు వాడతామంటే మ్యాక్సిమం సబ్ అరేని క్యాలిక్యులేట్ చేస్తానికి. అంటే ఏంటిదంటే ఇప్పుడు చూడండి మన అరే ఇలా ఉంది, 1 2 3 4 5 6. దీంట్లో వాడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయమంటాడంటే ఈ అరేలో మ్యాక్సిమం సమ్ యొక్క సబ్ అరే క్యాలిక్యులేట్ చేయమంటాడు. సో మన మ్యాక్సిమం సబ్ అరే సమ్ ఎంత, ఒక అరే కూడా దానికి సబ్ అరేనే కదా. సో ఈ అరే ఆన్సర్ ఏమైపోతుంది, 1 to 6 అంటే 1 + 2 + 3 + 4 + 5 + 6 అయిపోతుంది. ఓకేనా. కానీ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 2 - 1 3 5 - 7 4 ఉంది అనుకోండి. దీని ఆన్సర్ ఎంత అవుతుంది, మ్యాక్సిమం సబ్ అరే యొక్క సమ్ 3 + 5 అయిపోతుంది. అంతే కదా, 8 అవుతుంది. ఎందుకు మిగతా అంతా క్యాలిక్యులేట్ చేసినా 8 కన్నా ఎక్కువ రాదు. సో దీని మ్యాక్సిమం సబ్ అరే యొక్క సమ్ ఎంత, 80 అరేది. సో సాల్వ్ చేస్తారు ఏమైనా టైం తీసుకొని ఒక 2-3 minutes అలా, లేకుంటే నేను ప్రొసీజర్ చెప్పేస్తాను. ఎందుకంటే మీరు కూడా ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జనరల్గా లాజిక్ అనేది బిల్డ్ కాదు. సో ఇప్పుడు నాకు ఇట్లా అర్థమైంది ఈ క్వశ్చన్. నేను కేడెన్స్ అల్గోరిథం బట్టి సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అంటే నేను చేసి నాకు అలవాటు అయిపోయింది. ఏంటిది మ్యాక్సిమం సబ్ అరే సమ్ అంటే ఆటోమేటిక్గా కేడెన్స్ అల్గోరిథమే వాడతామని అలా సాల్వ్ చేసి అర్థమైపోయింది. సో నాకు డైరెక్ట్గా వెళ్ళిపోయింది కేడెన్స్ అల్గోరిథంతో సాల్వ్ చేయాలి అని. సో అట్లా మీరు కూడా క్వశ్చన్ సాల్వ్ చేస్తూ ఉంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఈ కేడెన్స్ అల్గోరిథంతో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి అని. సో
సరే చూద్దాం రండి క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో. సో ఇప్పుడు మన అరే ఎలా ఉంది, సో ఇది నా నమ్స్ అరే. సో దీంట్లో నా మ్యాక్సిమం సబ్ అరే యొక్క సమ్ ఎంత 6. సో నేను 6 రిటైన్ చేయాలి ఆన్సర్ లాగా. ఓకేనా, ఇది మన ఆన్సర్ 6. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తానంటే ఇనిషియల్గా నేను ఒక కరెంట్ సమ్ని మెయింటైన్ చేస్తాను. సో కరెంట్ సమ్ని 0తో ఇనిషియలైజ్ చేసుకుంటా. ఓకేనా, సో ఫర్ I ఈక్వల్స్ టు 1 to n ఏం చేస్తా, నా కరెంట్ సమ్కి నా యొక్క నమ్స్ని యాడ్ చేస్తా. ఓకేనా, నా ఆన్సర్ని నేను మ్యాక్స్ సమ్లో పెట్టుకుంటా. సో మ్యాక్స్ సమ్ పెట్టుకుంటానంటే ఇనిషియల్గా ఏం పెట్టుకోవాలి, ఇంటూ మిన్ అని పెట్టుకోవాలి. ఎప్పుడైనా బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, మీరు ఆన్సర్ మ్యాక్సిమం ఆన్సర్ని రిటైన్ చేయాలంటే దాన్ని ఇంటూ మినిమంతో ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఓకే, మీరు మిన్ ఆన్సర్ రిటైన్ చేయాలనుకోండి, అంటే మినిమం ఆన్సర్ని దాన్ని ఇంటూ మ్యాక్స్తో పెట్టుకోవాలి. ఎందుకు ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకు డైరెక్ట్గా సాల్వ్ అయిపోతుంది, ఎక్కడ ఎడ్జ్ కేసు కూడా మిస్ కాదు. సో అందుకని జనరల్గా అందరు ఇలా పెట్టుకొని సాల్వ్ చేస్తాం. సో మ్యాక్స్ని ఇంటూ మిన్తో, మిన్ ఇంటూ మ్యాక్స్తో చేసేసుకోవాలి. తర్వాత నేను ఏం చేస్తా, ఒకవేళ నా కరెంట్ సమ్ అనేది నా మ్యాక్సిమం సమ్ కన్నా పెద్దగా ఉందనుకోండి, నా మ్యాక్సిమం సమ్ ఏమైపోతుంది, నా కరెంట్ సమ్ అంతే కదా. సో కరెంట్ సమ్ నా మ్యాక్సిమం సమ్ కన్నా పెద్దగా అయితే నా మ్యాక్సిమం సమ్ ఏమైపోతుంది, నా కరెంట్ సమ్ అయిపోతుంది. దీంట్లో ఇప్పుడే మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్. ఇప్పుడు ఒకవేళ నా నమ్స్ ఆఫ్ I లెస్ దాన్ 0 వచ్చింది అనుకోండి, నా కరెంట్ సమ్ని 0 వేసేసుకుంటా. ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత నేను లాస్ట్ ఏం రిటైన్ చేస్తా, మ్యాక్సిమం సమ్ని రిటైన్ చేస్తా. ఇది మొత్తం అన్నిటి వాటికి వర్తిస్తుంది, అంటే -1, 2, -3, 4 ఇటువంటి వాటికి కూడా వర్తిస్తుంది. అర్థమైతే ఎస్ అని పెట్టండి ఒకసారి, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్న తర్వాత. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇప్పుడు చూడండి, -1, 2, -3, 4 నా ఇనిషియల్గా కరెంట్ సమ్ ఎంత, -1. ఓకేనా, తర్వాత నేను ఏం చేస్తున్నా, కరెంట్ సమ్ని చెక్ చేస్తున్నా మ్యాక్సిమం సమ్ కన్నా. మ్యాక్సిమం సమ్ ఎంత, ఓకే రాహుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒక్క సెకండ్. ఎగ్జాంపుల్ అర్థం చేసుకున్న తర్వాత నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అది ఎలా చేయాలో. సో ఇప్పుడు నా కరెంట్ సమ్ ఎంత ఉంది, -1. నా మ్యాక్సిమం సమ్ ఎంత, ఇంటూ మినిమం. సో ఏది పెద్దది, -1. సో ఇప్పుడు నా మ్యాక్సిమం సమ్ ఏమైపోతుంది, -1 అయిపోతుంది. ఓకేనా, సో ఇప్పుడు నా కరెంట్ నేను ఏం చెప్పిన, నమ్స్ ఆఫ్ I లెస్ దాన్ 0 ఉన్నప్పుడు నా కరెంట్ సమ్ని 0 ఇనిషియల్ చేసేసుకుంటా. సో ఇప్పుడు నా కరెంట్ సమ్ ఎంత అయిపోయింది, మళ్ళా నా కరెంట్ సమ్ ఇప్పుడు 0 అయిపోయింది. కానీ నా మ్యాక్సిమం సమ్ ఎంత, -1. ఇది గుర్తుపెట్టుకున్నా, మ్యాక్సిమం సమ్ -1 కానీ కరెంట్ సమ్ ఎంత, 0 అయిపోయింది. ఎందుకు, నమ్స్ ఆఫ్ I లెస్ దాన్ 0 కాబట్టి. సో ఇప్పుడు నా నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటిది, 2.
నా మ్యాక్సిమం సమ్ -1, కరెంట్ సమ్ ఎంత 2. సో ఏది పెద్దది? 2 పెద్దది. సో ఇప్పుడు మ్యాక్సిమం సమ్ -1 ఉంది. ఇప్పుడు నా నెక్స్ట్ ఎలిమెంట్ 2. సో కరెంట్ సమ్ ఎంత అవుతుంది? 0 + 2. సో ఇప్పుడు -1 పెద్దదా 2 పెద్దదా? 2 పెద్దది. సో మ్యాక్స్ సమ్లో ఏమొచ్చేస్తుంది? 2 వచ్చేస్తుంది. ఓకేనా? మళ్ళీ ముందరికి వెళ్తున్నా. ఇప్పుడు ఎక్కడికి వచ్చిన? -3కి వచ్చిన. ఓకేనా? -3కి వచ్చిన మళ్ళీ చెక్ చేసిన. 2 -3 ఎంత అవుతుంది? కరెంట్ సమ్లో 2 ఉంది. 2 -3 ఎంత అవుతుంది? -1. నా కరెంట్ సమ్ అనేది మ్యాక్సిమం సమ్ కన్నా పెద్దదా? సో కాదు. సో ఆటోమేటిక్గా నా మ్యాక్సిమం సమ్ ఏముంటుంది? 2 ఉంటుంది. నమ్స్ ఆఫ్ i <0 నా? <0. సో కరెంట్ సమ్ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. అంతేనా? నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వచ్చిన? 4 దగ్గరికి వచ్చిన. ఇప్పుడు కరెంట్ సమ్ ఎంత? 0. 0కి ఎంత యాడ్ చేస్తున్నా? 4. ఇప్పుడు నా కరెంట్ సమ్ మ్యాక్సిమం సమ్ కన్నా పెద్దదా? పెద్దది. సో ఇప్పుడు మ్యాక్సిమం ఎంత అయిపోతుంది? 4. ఇంకా ఈ కండిషన్ 4 <0 నా? కాదు. సో నా ఆటోమేటిక్గా నా ఆన్సర్ ఎంత? 4. సో ద మ్యాక్సిమం సబ్ అరే యొక్క సమ్ ఎంత? 4. ఇలా చేస్తాను క్వశ్చన్. అర్థమైందా? ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా లేకుంటే. రాహుల్ అర్థమైందా? యా థ్యాంక్ యూ. సో 3 క్వశ్చన్స్ అయిపోయినాయి. ముగ్గురు ఉన్నారు. ఇద్దరికి చెప్తున్నా థ్యాంక్ యూ మీరు కూడా వచ్చినందుకు. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఇంకా మీకు అర్థమవుతుంది. ఇంకా నాకు మోటివేషన్ వస్తుంది. ఇంకా వ్యూవర్స్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పటికైతే ముగ్గురమే ఉన్నాం. సో ఐ ఎక్స్పెక్ట్ ఇంకా ఎక్కువ మంది వస్తే ఇంకా ఎక్కువ మోటివేషన్ వస్తుంది. సో ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే చెప్పండి. ఇంప్రూవ్ చేసుకుంటే చెప్పే విధానంలో అన్నా, లేకుంటే ఇంకేమైనా బెటర్గా చెప్పాలన్నా, లేకపోతే కోడ్ రాయాలన్నా అది కూడా చెప్పండి. ఇంప్రూవ్ చేసుకుంటా. ఎందుకంటే నాకు కూడా ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంది. సో అవన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటా. మంచి టిప్స్ ఇవ్వండి, నాకు కూడా నేర్చుకుంటూ ఉంటా. సో నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 సమ్. లాస్ట్ క్వశ్చన్ సబ్ అరే సమ్ ఈక్వల్స్ టు కేకి పోదాం. చాలా మంచి క్వశ్చన్. సబ్ అరే సమ్ ఈక్వల్స్ టు కే వేరే లెవెల్ ట్రిక్ ఉంది దాంట్లో. సో ఇప్పుడు 2 సమ్కి వెళ్ళిపోదాం. సో 2 సమ్ క్వశ్చన్ అంటే ఏంటిదంటే వాళ్ళు ఇక్కడ లీడ్ కోడ్ ఓపెన్ చేసి. సో 2 సమ్ క్వశ్చన్ ఏంటిదంటే వాళ్ళు మనకి ఇలా నమ్స్ అనే అరే ఇచ్చారు. సో నమ్స్ అనే అరేలో మనం 2 నెంబర్స్ని కనిపెట్టాలి. సచ్ దట్ దాని యొక్క సమ్ ఈక్వల్స్ టు టార్గెట్ కావాలి. అంటే ఇక్కడ చూడండి, నమ్స్ 2, 7, 11, 15 ఉన్నాయి. నమ్స్లో 2, 7, 11, 15. నా టార్గెట్ ఎంత? 9. సో నాకు తెలుసు ఇప్పుడు 9 రావాలంటే 2 నెంబర్స్ని యాడ్ చేసి 9 తెచ్చుకోవాలి. అంటే ఏ నెంబర్స్ని యాడ్ చేయాలి? ఒకటి 2ని, ఒకటి 7ని. సో నేను రిటర్న్ చేయాల్సిన ఇండెక్సెస్ ఏంటివి? 0, 1. సో వాడు కూడా 0, 1 రిటర్న్ చేసినాడు. అదే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్లో 3, 2, 4 ఉంది. టార్గెట్ సమ్ వాడు ఇచ్చింది 6. సో 1 ఇంకా 2ని రిటర్న్ చేయాలి. ఇది మన క్వశ్చన్. సో మీరు సాల్వ్ చేస్తున్నారు ఈ క్వశ్చన్ ఎప్పుడన్నా? ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ కదా లీడ్ కోడ్లో, అందుకోసం అడుగుతున్నా. యా వీ కెన్ యూస్ 2 పాయింటర్స్. అంటే ఎగ్జాక్ట్లీ 2 పాయింటర్స్ ఎలా యూస్ చేయాలో తెలుసా? హలో, ఓకే. 2 పాయింటర్స్ మెథడ్ కాకుండా ఇంకో మంచి మెథడ్ చెప్తా చూడండి.
సో నేను ఇనిషియల్గా ఏం చేస్తానంటే ఒక మ్యాప్ తీసుకుంటా. ఇప్పుడు నేను బ్రూట్ ఫోర్స్ మెథడ్ చెప్తాను, ఎందుకంటే అది ఈజీ మెథడ్, మీకు వచ్చు అని నేను అనుకుంటున్నా. సో వేరే మెథడ్ మ్యాప్తో ఎలా చేయాలి క్వశ్చన్, ఇంకా టైం కాంప్లెక్స్ ఎలా తగ్గించాలో ఆ మెథడ్ బట్టి చెప్తాయి క్వశ్చన్ని, ఎందుకంటే ఆ మెథడ్ చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఎవరు చెప్పారు ఆ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో, సో ఆ మెథడ్తో ఎలా సాల్వ్ చేయాలో. సో మ్యాప్ బట్టి ఇలా చేయవచ్చు, తక్కువ టైం కాంప్లెక్స్లో ఎలా చూద్దాం. సో ఇనిషియల్గా నేను ఏం చేస్తానంటే ఓ మ్యాప్ తీసుకుంటా. ఇప్పుడు నేను ట్రావర్స్ అవుతున్నా ఫర్ I ఈక్వల్స్ టు 1 to n. ట్రావర్స్ నేను ఏం చేస్తానంటే, సో నమ్స్ని ట్రావర్స్ అవుతున్నా, నమ్స్ అరేని ఎంపీ ఆఫ్ నమ్స్ ఆఫ్ I లో I ఇనిషియలైజ్ చేసుకుంటా. అంటే మ్యాప్ అనేది కీ వాల్యూ కోసం వాడతాం, అది మీకు తెలుసు కదా. ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ నెంబర్స్, 3 to 4 తీసుకుందాం. సో 3కి 0తో ఇనిషియలైజ్ చేస్తున్నా, 2ని 1తో ఇనిషియలైజ్ చేస్తున్నా, 4ని 2తో ఇనిషియలైజ్ చేస్తున్నా. ఐ హోప్ ఇప్పుడు వరకు అర్థమైంది. అర్థమైతే ఒకసారి చేస్తాను రాయండి. సో దాని తర్వాత నేను ఏం చేస్తానంటే I ఈక్వల్స్ టు 1 to n, మళ్ళీ నేను దేని ట్రావర్స్ అవుతున్నా, నమ్స్ని ట్రావర్స్ అవుతున్నా. ఓకేనా, ట్రావర్స్ అయ్యి ఇప్పుడు నేను కనిపెట్టుకునే అంటే నేను సమ్ ఎంత కనిపెట్టుకోవాలి, టీకి కనిపెట్టుకోవాలి. అంటే 2 నెంబర్స్ని యాడ్ చేస్తే నా టార్గెట్ ఈక్వల్స్ టు టీ కావాలి, అంతే కదా. యా, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టీలో నుంచి నా నమ్స్ ఆఫ్ ఐని సబ్ట్రాక్ట్ చేస్తాను. ఓకేనా, దీన్ని T1లో స్టోర్ చేసుకుంటా. ఓకేనా, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నా మ్యాప్లో ఇఫ్ T1 అనేది నా మ్యాప్లో ఉందో లేదో చెక్ చేస్తా. ఇఫ్ ఎంపీ డాట్ బిగిన్ టు ఎంపీ డాట్ ఎండ్ నా T1 ఎంపీ డాట్ ఫైండ్ T1 ఉందో లేదో చెక్ చేసుకుంటా. ఒకవేళ చేసేసుకున్నాను అనుకోండి, నాకు ఆటోమేటిక్గా దాని యొక్క వాల్యూ తెలుసు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను 2 తీసుకున్నా, T మైనస్ నమ్స్ ఆఫ్ ఐ దగ్గర, ఇప్పుడు సపోజ్ 3 తీసుకున్నా, T మైనస్ నమ్స్ ఆఫ్ ఐ ఎంత అవుతుంది, T1 3 వచ్చింది. ఇప్పుడు 3 అనేది నా మ్యాప్లో ఉందా, లేదు. సో ఆటోమేటిక్గా ఏంటిది, బయటకు వచ్చేస్తా, రిటర్న్ నథింగ్, రిటర్న్ ఎంటీ అరే. అదే ఇప్పుడు 2కి వచ్చిన, ఓకేనా, 2కి వచ్చినప్పుడు T1 వాల్యూ ఎంత అయిపోతుంది, 4 మైనస్ 2, ఐ మీన్ సారీ 6 మైనస్ 2 4 అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తా, నా 4 అనే వాల్యూ నా మ్యాప్లో ఉందో చెక్ చేస్తా. సో 4 అనే వాల్యూ నా మ్యాప్లో ఉందా, ఉంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్ ఏం రిటర్న్ చేయవచ్చు, నా ఐని రిటర్న్ చేయవచ్చు. దేని రిటర్న్ చేస్తున్నాం, 2ని రిటర్న్ చేస్తున్నాం. ఓకేనా, ఇంకా ఎంపీ ఆఫ్ నమ్స్ ఆఫ్ T1 దీన్ని రిటర్న్ చేస్తా. సో ఆటోమేటిక్గా నా ఇండెక్సెస్ ఏమేమి వచ్చేస్తాయి, 0 ఇంకా 2, సారీ 1 ఇంకా 2. అర్థమైనా మళ్ళీ చెప్తా, అర్థం కాకుండా మళ్ళీ చెప్పనా. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టార్టింగ్కి వెళ్ళి. రాహుల్ శివాని, ఓకే ఓకే ఓకే. సో సింపుల్, ఏం లేదు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మన క్వశ్చన్ ఏంటిదంటే, ఒక నమ్స్ అనే అరే ఇచ్చారు, ఆ నమ్స్ అనే అరేలో ఎలిమెంట్స్ ఉన్నాయి.
ఆ ఎలిమెంట్స్ సమ్ ఈక్వల్స్ నా టార్గెట్ అవుతుందో లేదో చెక్ చేయాలి. సో ఇనిషియల్గా నాకు ఇచ్చిన క్వశ్చన్ 3 to 4, నా టార్గెట్ ఎంత 6. సో 2 + 4 6 అవుతాయి. సో నేను క్వశ్చన్ ఏం రిటర్న్ చేయాలి, వాటి యొక్క ఇండెక్సెస్ని రిటర్న్ చేయాలి. 2 ఎక్కడుంది, ఫస్ట్ పొజిషన్లో ఉంది. 4 ఎక్కడుంది, సెకండ్ పొజిషన్లో ఉంది. సో రిటర్న్ చేయాల్సింది 1, 2. ఇది నా క్వశ్చన్. ఓకేనా. సో బ్రూట్ ఫోర్స్లో సింపుల్గా అయిపోతుంది. సో బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ కూడా మనం సబ్మిట్ చేసి అది యాక్సెప్ట్ చేసుకుంటుంది ఏంటిది లీడ్ కోడ్లో. కానీ ఏంటిదంటే మనం ఇంకా ఆప్టిమల్ వేస్ కోసం వెతుకుతున్నాం కాబట్టి ఈ మెథడ్ చెప్తున్నా. ఎందుకంటే ఇంటర్వ్యూయర్కి ఇలా మెథడ్ చెప్పినారు అనుకో, వాడికి చాలా ఇంప్రెస్ అయిపోయి ఏమంటే సెలెక్ట్ అయిపోతారు మీరు. సో ఇన్స్టెంట్గా నేను ఏం చేస్తానంటే ఒక మ్యాప్ తీసుకుంటున్నా. మ్యాప్ అనేది కీ వాల్యూ పేర్స్ని పెట్టుకోవడానికి వాడుకుంటాం. సో మ్యాప్ తీసుకొని నేను ఏం చేస్తున్నా, నా నమ్స్ అనే ప్రతి ఒక్క ఎలిమెంట్ని కీలాగా వాడుతున్నా. కీలాగా వాడి వాటి యొక్క ఇండెక్సెస్ని వాల్యూలాగా ఇచ్చుకుంటున్నా. అంటే నా అరేలో ఏమున్నాయి 3, 2, 4. సో 3కి 0 వాల్యూ ఇస్తున్నా, 2కి 1 వాల్యూ ఇస్తున్నా, 4కి 2 వాల్యూ ఇస్తున్నా. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇన్షియల్గా మ్యాప్ తీసుకుంటున్నా, మ్యాప్ తీసుకొని కీ తీసుకొని వాల్యూ అసైన్ చేస్తున్నా ప్రతి ఒక్క ఎలిమెంట్కి. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నా. తర్వాత ఇక్కడికి వెళ్ళి ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి వినండి. ఇప్పుడు నేను మళ్ళీ ట్రావర్స్ అవుతున్నాను నమ్స్ అరేని. ఇప్పుడు నా టార్గెట్ ఎంత 6. ఇది ఎక్కడ స్టోర్ అయింది, టీలో స్టోర్ అయింది. ఓకేనా. నెక్స్ట్ నేను T1 అనే వేరియబుల్ని తీసుకుంటున్నా. T1 అనే వేరియబుల్లో నా టీ ఎంత 6. ఇనిషియల్గా నమ్స్ ఆఫ్ ఐ ఎంత 3నా. సో T1 వాల్యూ ఎంత 3. కానీ నా T1 వాల్యూ 3లో ఇక్కడ ఉందా, మిగతా ఎలిమెంట్స్లో ఉందా, లేదు కదా. సో ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది 3 అనేది లేదు. సో నేను నమ్స్ ఆఫ్ ఐని 3 అనేది తీసుకోలేను. ఎందుకు, 3 అనే ఎలిమెంట్ ఇంకోటి లేదు కాబట్టి. సో టీ అంటే నమ్స్ ఆఫ్ ఐ 3 అనేది తప్పు, ఎందుకు ఇంకో ఎలిమెంట్ లేదు. ఎట్లా ఫైన్ చేస్తున్నది, మ్యాప్ని యూజ్ చేసి ఫైన్ చేస్తున్నా. మ్యాప్లో ట్రావర్స్ అవుతున్నా, ట్రావర్స్ అయ్యి ఇంకో 3 అని ఉందా లేదా వెతుకుతుంటే లేదు. సో అందుకోసం ఏం చేస్తున్నా, నమ్స్ ఆఫ్ ఐ 3ని రిజెక్ట్ చేసేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ 2కి వచ్చిన, నా నమ్స్ ఆఫ్ ఐ వాల్యూ 2. సో ఇప్పుడు నా T1 ఏమైపోతుంది 6 - 2 4. T1 వాల్యూ ఎంత 4. మళ్ళీ వెతుకుతున్నా, mp.find 4. నా 4 ఉందా మ్యాప్లో, సో ఉంది. సో ఒక పేరు ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు 2, 4 ఒక పేరు. ఇప్పుడు మనం ఏం రిటర్న్ చేయాలి ఆన్సర్లో, నా యొక్క ఇండిసెస్ రిటర్న్ చేయాలి. అంటే 2 యొక్క ఇండెక్స్ రిటర్న్ చేయాలి, 4 యొక్క ఇండెక్స్ రిటర్న్ చేయాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా నేను ట్రావర్స్ అవుతున్నా కదా. సో ఇప్పుడు నమ్స్ ఆఫ్ ఐ 2 అంటే దాని ఇండెక్స్ వాల్యూ ఎంత ఐనే కదా. సో ఐ ఎంత అవుతుంది 1. సో దేని రిటర్న్ చేసిన, 2 యొక్క ఇండెక్స్ రిటర్న్ చేసేసిన. ఇప్పుడు నేను దేని యొక్క ఇండెక్స్ని రిటర్న్ చేయాలి, 4 యొక్క ఇండెక్స్ని రిటర్న్ చేయాలి. ఇనిషియల్గా నేను స్టోర్ చేసుకున్నా కదా, ఇలా నమ్స్ ఆఫ్ m ఆఫ్ ఇలా స్టోర్ చేసుకున్నా దేన్ని 4 యొక్క ఇండెక్స్ని. సో ఆటోమేటిక్గా నా 2 కూడా వచ్చేస్తుంది. ఇలా యాక్సెస్ చేస్తున్నా mp ఆఫ్ నమ్స్ ఆఫ్ T1. నమ్స్ ఆఫ్ T1 ఎంత 4. mp ఆఫ్ 4లో వాల్యూ ఎంత 2. సో ఆటోమేటిక్గా ఇక్కడ 2 వచ్చేస్తుంది. సో ఇలా నేను ఆన్సర్ రిటర్న్ చేసేస్తాను 1, 2. ఒకవేళ నాకు ఎలిమెంట్స్ లేవనుకోండి, డైరెక్ట్గా రిటర్న్ ఎంటీ రిటర్న్ అయిపోతుంది. రాహుల్ అర్థమైందా? యా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అర్థం కాకుండా చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, చాలా టైం ఉంది మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్, సబ్ అరే సమ్ ఈక్వల్స్ టు కే. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసినారు ఎప్పుడన్నా మీరు? మంచి క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్లో ఏంటిదంటే 1, 2, 3, 4, 5. మనం ఏం చేయాలంటే ఈ నమ్స్ అనే అరేలో
అనే సబ్ అరే ఉందో లేదో చెక్ చేయాలి. సో ఎక్కడైనా మీకు ఏమన్నా లింక్ అని అర్థమవుతుందా? మనం ఒక క్వశ్చన్ ముందే సాల్వ్ చేసినాం, ఇప్పుడు ఈ క్వశ్చన్కి వచ్చినాం. సో పాత క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఏమన్నా ఏమంటారు, ఏమన్నా సిమిలారిటీ కనిపిస్తుందా? కనిపిస్తుంటే ఏ క్వశ్చన్కి సిమిలారిటీ కనిపిస్తుందో చెప్పండి. ముందే ఆల్రెడీ ఒక క్వశ్చన్ సాల్వ్ చేసినాం కదా. సో ముందర సాల్వ్ చేసిన క్వశ్చన్కి ఇప్పుడు సాల్వ్ చేస్తున్న క్వశ్చన్కి ఏమైనా సిమిలారిటీ ఉంటే చెప్పండి. యా, సో కేడెన్స్ అల్గోరిథంతో కొంచెం సంబంధం ఉంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం 4 క్వశ్చన్స్ సాల్వ్ చేసినాం కదా. సో ఈ క్వశ్చన్ని 2 క్వశ్చన్స్ని యూజ్ చేసి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. ఒకటి కేడెన్స్ అల్గోరిథం అని శివాని చెప్తుంది. సో ఇంకోటి ఏంటిదంటే, పైన మనం మ్యాప్ యూజ్ చేసినాం కదా, మ్యాప్ యూజ్ చేసి చెక్ చేసినాం కదా, ఇలా క్యాల్కులేట్ చేయాలి ఫంక్షన్, ఇలా వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది అని. సో కేడెన్స్ అల్గోరిథం మ్యాప్ని 2 యూజ్ చేసి క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామంటే, మీకు ప్రిఫిక్స్ సమ్ క్యాల్కులేట్ చేస్తాం వచ్చా? ఎందుకంటే ప్రిఫిక్స్ సమ్ క్యాల్కులేషన్ చాలా ఇంపార్టెంట్. నార్మల్ చిన్న క్వశ్చన్స్లో కోడ్ ప్రాసెస్ కోచెస్లో అడుగుతారు ప్రిఫిక్స్ సమ్ ఎలా క్యాల్కులేట్ చేయాలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫిక్స్ సమ్ ఎలా క్యాల్కులేట్ చేయాలో చూద్దాం. సో ప్రిఫిక్స్ సమ్ క్యాల్కులేట్ చేయాలంటే, సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, ఫర్ I ఈక్వల్స్ టు 1 2 అని ట్రావర్స్ అయ్యి P ఆఫ్ I ప్లస్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ I పెట్టేస్తా. సో ఇలా నేను క్యాల్కులేట్ చేస్తాను, నా ప్రిఫిక్స్ అరే సమ్ క్యాల్కులేట్ చేస్తా. సో ఆటోమేటిక్గా నా ప్రిఫిక్స్ అరే సమ్ ఎంత వస్తుంది? సారీ ఇక్కడ సమ్ ప్రిఫిక్స్ ఆఫ్ ఐలో సమ్ పెడతా. సో ప్రిఫిక్స్ అరే క్యాల్కులేట్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటిది, 1 2 3 4 5. సో ఇప్పుడు ఏమైపోతుంది, 1 1 + 2 3 3 + 3 6 6 + 4 10 10 + 4 15. ప్రిఫిక్స్ అరే సమ్ అంటే ఏం లేదు, దీంతో యాడ్ చేస్తా, తర్వాత ఈ మూడింటిని, తర్వాత ఈ నాలుగింటిని, తర్వాత ఈ 5ని. సో నాకేం వచ్చేస్తుంది, ఇలా వస్తుంది నా ప్రిఫిక్స్ అరే సమ్. 1 2 3 4 5 ఎలిమెంట్స్ యొక్క ప్రిఫిక్స్ అరే సమ్ ఇలా ఉంటుంది. ఓకేనా? అర్థమవుతుంది? ఒకసారి చేస్తాను రాయరా? యా, ఓకే. సో యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఇంపార్టెన్స్ ఏంటిదంటే, మనం నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ని క్యాలిక్యులేట్ చేయాలి సచ్ దట్ వాటి సమ్ కేతో ఈక్వల్ కావాలి. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటిది, 1 2 3 4 5 కదా, ఇది మన క్వశ్చన్.
సో నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ సచ్ దట్ దాని సమ్ ఈక్వల్స్ టు కే. సపోజ్ మనం కే అనుకునేది సమ్ ఎంత అనుకుందాం, 6 అనుకుందాం. సో అప్పుడు ఏమేమి వస్తాయి, 1 5 2 4 వస్తాయి. సో సారీ సబ్ అరేస్ కదా, సారీ. సో అప్పుడు ఎన్ని వస్తాయి, ఒకటే వస్తుంది, 1 2 3. సో మనం 1ని రిటర్న్ చేయాలి. ఇది మన క్వశ్చన్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ట్రావర్స్ అవుతా. దేన్ని, నా అరేని ట్రావర్స్ అవుతా ఫర్ I ఈక్వల్స్ టు 1 2 n. ఒకవేళ నా ప్రిఫిక్స్ ఆఫ్ ఐకి నా సమ్ ఈక్వల్ అయింది అనుకోండి, కౌంట్ని పెంచుతా. కౌంట్ ఈక్వల్స్ టు 0 ఇనిషియలైజ్ చేసుకున్నా. ఓకేనా? అంటే ఏంటిదంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేయాలనుకున్న సమ్ 6. సో ట్రావర్స్ అవుతున్నానా, ట్రావర్స్ అవుతున్నప్పుడు నాకు 6 వచ్చేసింది. సో డైరెక్ట్గా దీన్ని 1తో ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఎందుకు ఇంక్రిమెంట్ చేస్తున్నానో చెప్తా చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం 1 2 3 4 5 తీసుకున్నాం. శ్రద్ధగా ఉండే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ కానీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు మనం 6ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సరే, ఈ దీంట్లో అయితే కొంచెం 6ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు కొంచెం ఈజీ అయిపోతుంది. 7 తీసుకుందాం. ఓకేనా? 7 అంటే మధ్యలో ఉన్నాయి కదా, 3 4 అని 7 మధ్యలో ఉంది కాబట్టి 7 క్యాలిక్యులేట్ చేద్దాం. సో ప్రిఫిక్స్ సమ్ క్యాలిక్యులేట్ చేస్తే నా వాల్యూస్ ఏమి వచ్చినాయి, 1 3 6 10 15 వచ్చినాయి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తా, నా 7ని తీసుకుంటా. 7 తీసుకొని వీటిలోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేస్తా. వీటిలోకి వెళ్ళి ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా 6 ఉంది. 6లో నుంచి ఇప్పుడు నేను ఎంత క్యాలిక్యులేట్ చేయాలి, 7ని క్యాలిక్యులేట్ చేయాలి. సో 6 - 7 చేశాను అనుకోండి, నా వాల్యూ ఎంత వస్తుంది, -1 వస్తుంది. కానీ -1 అనేది ఈ అరేలో లేదు. ఎందుకు? ఉంటే మనకి ఇక్కడ వచ్చేసేది లేదు. ఓకేనా? దానిని కూడా ఎలా 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 చెక్ చేస్తున్నానంటే, ఇప్పుడు ఇనిషియల్గా ఫస్ట్ క్వశ్చన్లో ఎలా స్టోర్ చేసుకున్న మ్యాప్తో వాల్యూస్ను ఇక్కడ కూడా అలా స్టోర్ చేసుకుంటా. MP ఆఫ్ nums ఆఫ్ I ఈక్వల్స్ టు K స్టోర్ చేసుకుంటా. ఇప్పుడు 6 - 7 ఎంత వచ్చింది, -1 వచ్చింది. సో -1 నా మ్యాప్లో ఉందా లేదా చెక్ చేస్తా. MP.find -1. ఒకవేళ -1 లేదనుకోండి, నా క్వశ్చన్ నా -1 లేదనుకోండి ఇండెక్స్లో, సో ఆటోమేటిక్గా 7 అనేది ఎగ్జిస్ట్ అవుతలే కదా. సో మళ్ళీ స్టార్టింగ్ వెళ్ళి క్లీన్గా నీట్గా చెప్తా చూడండి. ఓకేనా? ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది మొత్తం. మనం క్యాలిక్యులేట్ చేయాలి, మన అరే ఉంది 1 2 3 4 5. మనం క్యాలిక్యులేట్ చేయాలనుకున్నది 7. ఇనిషియల్గా ఏం చేస్తున్నా, ఒక మ్యాప్ తీసుకుంటున్నా. I ఈక్వల్స్ టు 1 2 nums ఆఫ్ I. సేమ్ పైన క్వశ్చన్ చేస్తున్నట్టు MP ఆఫ్ nums ఆఫ్ Iకి వాల్యూ ఇచ్చేస్తున్నా ఐతో. ఓకేనా? వాల్యూ ఇచ్చేసిన సేమ్ పైన క్వశ్చన్ లాగా. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తా, ప్రిఫిక్స్ అరే సమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. క్యాలిక్యులేట్ చేసిన ప్రిఫిక్స్ అరే సమ్ ఎలా వస్తుంది, 1 3 6 10 15 వచ్చింది నా ప్రిఫిక్స్ అరే సమ్. ఐ హోప్ ఇక్కడ వరకు అర్థమైపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తా, MP.find నా ప్రిఫిక్స్ అరే సమ్లో నుంచి నాకు కావాల్సిన సమ్ ఎంత, 7. ఒకవేళ ఇది ఎగ్జిస్ట్ అవుతుంటే నా కౌంట్ అనేది ఏంటిది, ఇంక్రిమెంట్ చేసేస్తా. ఎందుకు, 1 - 7 అనేది రిటర్న్ ఎంత వేస్తుంది, -6. -6 అనేది నమ్స్ ఆఫ్ ఐలో ఉందా, లేదు. ఇప్పుడు చూడండి 1 2 3 4 5. ఓకేనా? 1 2 3 4 5లో -6 ఉందా, లేదు. సో ఆటోమేటిక్గా 1 ఇక్కడ రావట్లే మన ఆన్సర్. నెక్స్ట్ నేను ఏం చేస్తా, 3 - 7 చేస్తా.
ఓకే ఓకే 3 మైనస్ 7 చేసి ఇక్కడ ఇట్లా తీసుకోండి. 7 మైనస్ 3 తీసుకోండి. 7 మైనస్ 3 తీసుకోండి. 7 మైనస్ 3 తీసుకుంటే ఎంత వస్తుంది? 4 వస్తుంది. సో 4 ఎగ్జిస్ట్ అవుతుందా? ఎగ్జిస్ట్ అవుతుంది. సో అందుకోసం నేను ఏం చేస్తా? కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తా. మళ్ళీ ఇప్పుడు ఎంత తీసుకున్నా? 7 మైనస్ 6. సో ఇలా మొత్తం అన్ని ట్రావర్స్ చేసి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటా. ఒకవేళ అది ఎగ్జిస్ట్ అవుతుంటే నా కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తా, లేకుంటే కౌంట్ని డిక్రిమెంట్ చేస్తా. సో ఇలా మన ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమైందా? లేదు మళ్ళీ చెప్పాలా? ఏం లేదు, రెండు మెథడ్స్ని ఫాలో అవుతున్నా. పైన క్వశ్చన్, కింద క్వశ్చన్ని జస్ట్ ఏంటిదంటే కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాయి క్వశ్చన్లో అంతే. సమ్ ఉంటే కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నా, లేకుంటే ఇంక్రిమెంట్ చేస్తాయి అంతే. ఈ క్వశ్చన్లో ఉన్నది ఒక సి అనే వేరియబుల్ తీసుకుంటున్నా, ఒకవేళ సమ్ ప్రిఫిక్స్లో ఉందంటే తీసుకుంటున్నా, లేకుంటే తీసుకోవట్లే అంతే ఈ క్వశ్చన్లో. రాహుల్ నీకు అర్థమైందా? ఓకే ఓకే. సో అరేస్లో ఈ 5 క్వశ్చన్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ 5 క్వశ్చన్స్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గిరిథమ్స్ని చూస్తాం. సో దీనికై మీరు ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ మ్యాప్స్ ఎట్లా వాడాలో తెలుసుకున్నారు. ఇంకా మనం ఎక్కడ మీరు చూసినట్టయితే మనం బ్రూట్ ఫోర్స్ మెథడ్ని వాడలే. మనం బ్రూట్ ఫోర్స్ మెథడ్ని అస్సలు వాడలే. ఇంటర్వ్యూవర్కి బ్రూట్ ఫోర్స్లో చెప్తే అసలు వాడే ఇలా కిందకి పై వరకు చూస్తాడు. సో అసలు మనం బ్రూట్ ఫోర్స్ మెథడే వాడే ఎక్కడ ఈ క్వశ్చన్లో అన్న అన్ని ట్రిక్స్తో ఇంకా ఆల్గిరిథమ్స్తో సాల్వ్ చేసినాం. ఓకేనా? సో దీనికెళ్ళి మీరు ఏమేమి నేర్చుకున్నారు? 2 పాయింటర్స్ మెథడ్ నేర్చుకున్నారు. అంటే 2 పాయింటర్స్ మెథడ్లో కూడా 2 సమ్ని సాల్వ్ చేయవచ్చు, కానీ మనం సాల్వ్ చేయలేదు. మ్యాప్ని యూజ్ చేసి సాల్వ్ చేసినాం, ఇంకా ఆప్టిమైజ్డ్ మెథడ్లో సాల్వ్ చేసినాం. ఓకేనా? అసలు మీరు చాలా మొత్తం సాల్వ్ చేస్తూ ఉంటే మ్యాప్స్ చాలా యూజ్ చేసి ఉంటారు, కానీ రియాలిటీ ఏంటంటే మ్యాప్స్ని క్వశ్చన్ సాల్వ్ చేస్తానికి ఇలా వాడతాం. అర్థమవుతుంది కదా మీకు? ఒకసారి చేస్తాను ఆయన అర్థమవుతుంటే. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లేకుండా ప్లస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ని వాడి మనం ఈ 5 క్వశ్చన్స్ సాల్వ్ చేసినాం. సో మీకు అర్థమైతే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నాకు కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, మొత్తం క్లారిటీగా ఉంటే నాకు కూడా చాలా క్లారిటీ వస్తుంది. ఐ హోప్ మీకు కూడా చాలా క్లారిటీ వచ్చింది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మీకు నచ్చినట్టయితే. రాహుల్ ఇంకా శివాని, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై టుడేస్ 2 viewers. ఐఎమ్ వెరీ సో ప్రౌడ్ఫుల్ ఆఫ్ యూ మీరు ఇక్కడ ఉన్నందుకు. లేకుంటే నేను ఒకనే చెప్పినట్టు నాకు నేను ఇంతసేపు లాస్ట్ వరకు ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి మీకు అర్థమవుతుంటే. ఏమైనా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ నేను ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి చెప్తే నేను ఓపెన్, చెడు చెప్పినా ఓకే, బ్యాడ్ చెప్పినా ఓకే, ఏది చెప్పినా ఓకే. సో ఎక్కడైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే చెప్పండి, ఇంప్రూవ్ చేసుకుంటా. సో ఈరోజుకైతే ఇంతే. రేపు మళ్ళా స్ట్రింగ్స్తో వస్తా. రేపు మీరు మీ ఫ్రెండ్స్కి చెప్తారని ఆశిస్తున్నా. రేపు ఇంకా 5 క్వశ్చన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్తో వస్తా. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్తో సాల్వ్ చేద్దాం. సో ఈరోజుకి ఇంతే. థ్యాంక్ యూ. ఓకే రాహుల్, థ్యాంక్ యూ.